Hi everyone, welcome to Ratan Psychology Institute. This is Vijay Arivelli. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలోని పౌలో యొక్క నియమాలలో సామాన్యీకరణం మరియు ఉన్నత క్రమ నిబంధనం ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని నేను మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. సో ఈ రెండు విషయాలు చాలా మంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఆ కన్ఫ్యూజన్ ని తొలగించడమే ఈ సైకాలజీ ఇన్స్టిట్యూట్ యొక్క ఉద్దేశం అన్నమాట. సామాన్యీకరణం, పౌలో యొక్క సామాన్యీకరణ నియమాన్ని ఇంగ్లీష్లో లా ఆఫ్ జనరలైజేషన్ అంటారు. లా ఆఫ్ జనరలైజేషన్. మరి ఉన్నత క్రమ నిబంధనాన్ని హైయర్ ఆర్డర్ కండిషనింగ్ అంటారు. హైయర్ ఆర్డర్ కండిషనింగ్ అంటారు. మరి ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి? అభ్యర్థులు ఎందుకు కన్ఫ్యూజన్కి గురవుతున్నారు అంటే, కన్ఫ్యూజన్కి అయ్యే అవకాశం ఉంది ఈ రెండు నియమాలలో. ఏంటి ఆ కన్ఫ్యూజన్ అంటే, చూడండి, సామాన్యీకరణ నియమం ఏం తెలియజేస్తుంది అంటే, ఒక ఉద్దీపనకు ఎలాంటి ప్రతిస్పందన చూపిస్తామో దానిని పోలిన మరొక ఉద్దీపనకు కూడా అదే ప్రతిస్పందనను కనబరచడమే సామాన్యీకరణం యొక్క ఉద్దేశం అన్నమాట. చూడండి, ఒక ఉద్దీపనకు, చూడండి, స్టిమ్యులస్ 1కు ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో మరొక ఉద్దీపన స్టిమ్యులస్ 2కు కూడా అదే రకమైన ప్రతిస్పందన కనబరిచినట్లయితే దానిని ఏమంటారు అంటే సామాన్యీకరణము అంటారు. మరి ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే, సామాన్యీకరణకు ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే, ఒక పోలీసుకి భయపడే దొంగ మరొక పోలీసుకు కూడా భయపడటం. ఒక పోలీసుకి భయపడే దొంగ మరొక పోలీసుకి కూడా భయపడటం. ఇందులో ఇమిడి ఉన్న పౌలో నియమం ఏది అని అడిగితే సామాన్యీకరణం అని పెట్టాలి. మరి ఇక్కడ పోలీస్కి మధ్య ఏముంది అంటే పోలిక ఉంది. వృత్తిలో సారూప్యత ఉండటం వలన ఒక పోలీసుకి భయపడే దొంగ మరొక పోలీసుకి కూడా భయపడతాడు. ఇలాంటి నియమమే పౌలో యొక్క మరొక నియమం, అదే ఉన్నత క్రమ నిబంధన. ఉన్నత క్రమ నిబంధనలో కూడా స్టిమ్యులస్ 1కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో స్టిమ్యులస్ 2కు కూడా అదే రెస్పాన్స్ వస్తుంది. మరి ఈ రెండింటికి మధ్య ఏముంటుంది అంటే సంబంధం ఉంటుంది. సో రెండు స్టిమ్యులస్ల మధ్య పోలిక ఉన్న ఒకే రెస్పాన్స్ వస్తుంది. రెండు స్టిమ్యులస్ల మధ్య సంబంధం ఉన్నా కూడా ఒకే రెస్పాన్స్ వస్తుంది. మరి దీనికి ఉదాహరణ మనం చూసినట్లయితే సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని ఉన్నత క్రమ నిబంధనానికి అప్లై చేద్దాం. చూడండి, ఒక పోలీస్కి భయపడే దొంగ పోలీస్ స్టేషన్ చూసి కూడా భయపడుతున్నాడు. పోలీస్ స్టేషన్ చూసి కూడా భయపడుతున్నాడు. సో పోలీస్కి భయపడే దొంగ పోలీస్ స్టేషన్ చూసి ఎందుకు భయపడతాడు? ఈ రెండింటికి మధ్య ఏముంది అని అడిగితే ఈ రెండింటికి మధ్య సంబంధం ఉంది. కాబట్టి పోలీస్కి పోలీస్ స్టేషన్కి సారూప్యత లేదు, పోలీస్కి పోలీస్ స్టేషన్కి పోలిక లేదు. మరి దేనికి భయపడుతున్నాడు పోలిక లేనప్పుడు అంటే పోలీస్కి పోలీస్ స్టేషన్కి మధ్య సంబంధం ఉంది. పోలీసు ఆ స్టేషన్లో పనిచేస్తాడు కాబట్టి పోలీసుని చూసి భయపడే దొంగ పోలీస్ స్టేషన్ చూసి కూడా భయపడుతున్నాడు. మరి దీనికి ఉదాహరణగా మనము ఉన్నత క్రమ నిబంధనాన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ అభ్యర్థులు సామాన్యీకరణకు ఉన్నత క్రమ నిబంధనానికి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అయ్యే అవకాశము ఉంది. ఎందుకని అంటే స్టిమ్యులస్ 1కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో స్టిమ్యులస్ 2కి కూడా అదే రెస్పాన్స్ వస్తుంది సామాన్యీకరణలో. మరి ఉన్నత క్రమ నిబంధనలో కూడా స్టిమ్యులస్ 1కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో స్టిమ్యులస్ 2కి కూడా అదే రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ రెండు స్టిమ్యులస్ల మధ్య ఏముందంటే పోలిక ఉంటుంది. కానీ ఈ రెండు స్టిమ్యులస్ల మధ్య ఏముంటుందంటే సంబంధం ఉంటుంది. రెండు ఉద్దీపనల మధ్య పోలిక కనిపించి ఒకే రెస్పాన్స్ వస్తే సామాన్యీకరణం. రెండు ఉద్దీపనలకు సంబంధం కలిగి ఉండి ఒకే రెస్పాన్స్ వస్తే ఉన్నత క్రమ నిబంధనం. సో గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం మరికొంతమందికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను.